హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్సికం బ్లాగ్స్ 84. చాలా రోజుల తర్వాత ఒక స్వీట్ రెసిపీ అయితే నేను చేయబోతున్నానండి. సింపుల్గా ఇంట్లోనే 15 to 20 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించేస్తాను. సో దీనికి కావాల్సినది మనకి బ్రెడ్ ప్యాకెట్ అండి, అండ్ కస్టర్డ్ పౌడర్, మిల్క్, షుగర్. ఈ 4 ఐటమ్స్ ఉంటే మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. సో ఇది ఎలా తయారు చేయాలనేది మీకు నేను చూపించేస్తాను. చలో, ముందుగా మనం బ్రెడ్ అయితే తీసేసుకుందామండి. బ్రెడ్ తీసేసుకుని ఫస్ట్ ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాము. ఈ విధంగా అయితే కట్ చేసి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్లో లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది మెత్తగా ఉంటుంది. ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చలో ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ప్యాన్ అయితే తీసి పెట్టుకుని దీంట్లో కావాలనుకుంటే నెయ్యితో కూడా మనము చేసుకోవచ్చు, ఆయిల్తో కూడా మనము బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసుకోవచ్చు అండి. కట్ చేసుకున్న బ్రెడ్లని ఈ విధంగా మనము ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలండి. అప్పుడే దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది, క్రంచీగా. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనకు బాగుంటుందండి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. పాలు మంచిగా మరిగిన తర్వాత నేనైతే ఒక 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇట్లా చిక్కగా కొంచెం పాలని కలుపుతూనే ఉండాలి. వన్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను. సో ఈ 1 లీటర్ పాలని మంచిగా మరిగించాలండి, మంచిగా వేడి అవ్వాలి. దీని తర్వాత మనకి షుగర్ యాడ్ చేయాలి. దాని తర్వాత మనము కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి. మనకి ఎంత స్వీట్ కావాలనో అంత మన షుగర్ని యాడ్ చేసుకోవాలి. పాలు కొంచెం మంచిగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనము కస్టర్డ్ పౌడర్ని అయితే ఈ విధంగా కలుపుకొని తీసుకొని దీంట్లో కొంచెం కొంచెము యాడ్ చేసుకోవాలండి. ఇట్లా కలుపుతూ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి లైట్గా. ఇలా ఇందులో మనము ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. టేస్టింగ్ గురించి ఇలాచీ. ఇప్పుడైతే ఈ విధంగా కొంచెం చిక్కగా వచ్చింది చూడండి.
ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మొత్తం కొంచెం చిక్కగా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ పాలు అయితే ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చలో. అంతేనండి, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మనకి కూల్గా కావాలంటే మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు. ఇది ఒక 15 మినిట్స్ తర్వాత మనము దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.